హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, ఇక్కడ మన పొన్నాడులో కులమతల భేదాలకు అతీతంగా ఇక్కడైతే ఒక దర్గా ఉంది. అక్కడ చాలా ఫెస్టివల్ జరుగుతుంటే చాలా మంది హిందూస్ వస్తారని చెప్తున్నాం కదా. అయితే ఈ రోజు మనం ముస్లిం పెద్దవాళ్ళని ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఒకటే మాట, ముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మధ్య చాలా అందంగా ఉంది, చాలా బాగా చేయించారని. దానికి కారణం ఎవరు? జ్యోతుల శ్రీనివాస్ గారు. చిన్న చిన్న విరాళాలు ఇచ్చే ఎంతో గొప్పగా హడావిడి చేసుకుంటారు. అలాంటిది ఆయన 10 లక్షలు తన సొంత డబ్బు ఇచ్చి కూడా ఎవరికి తెలియాలనుకోవట్లేదు ఈ విషయాన్ని. ఆయన చేసిన మంచి పనిని ఆయన చెప్పుకోకపోయినా ఆయన తరపున మేము చెప్తాం. డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే నేను ఓపెన్ చేసిన శిలాఫలకత ఇక్కడ ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో పునర్నిర్మించిన వారు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఎంబీబీఎస్ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. చూడండి, ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లి. విరాళం 10 లక్షల రూపాయలు అయితే విరాళం ఇచ్చి మనకి ఈ దర్గాను అయితే పునర్నిర్మించారు. ఒకసారి చూడండి. ఇది పునర్నిర్మాణం చేయడానికి కారణం సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈయన విరాళం 10 లక్షలు ఇచ్చారండి.